సైతాను బహు తెలివైనవాడు. తన తుచ్చమైన నీచమైనటువంటి పాపములను ఆత్మీయంగా జీవించే మన ఎదుట వేసి సులభంగా చిక్కులు పెట్టేటటువంటి లోకానుసారమైనటువంటి ఆకర్షణలు మన ముందుకు తీసుకొచ్చి లోపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. లొంగామా దొరికిపోతాం. వాడికి ఒక్క రాత్రి చాలు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, దావీదు సింహాసనం ఎక్కడానికి 30 సంవత్సరాలు పట్టింది. తాను ఆ మిద్దె మీద తిరగడానికి ఇంచుమించు 50 సంవత్సరాలు పట్టింది. ఆ మిద్దెపై నుంచి కింద పడ్డానికి ఒక్క రాత్రి. మీకేం అర్థమవుతుంది? ఒక వ్యక్తి తన జీవితాన్ని బహుజాగ్రత్తగా కాపాడుకుంటూ, యవ్వనాన్ని కాపాడుకుంటూ, ఆత్మీయతను కాపాడుకుంటూ, అద్భుతమైన భవిష్యత్తు పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి 20, 30, 40, 50 సంవత్సరాలు గొల్లోడు కాస్త గొప్ప రాజు అయిన తర్వాత సైతాను వదిలిపెట్టేశాడు అనుకుంటున్నారా? దావీదు మనకు దొరకడు. ఏమిటి? దావీదు మనకు దొరకడు. ఎందుకని? కుర్రోడుగా ఉన్నప్పుడు ట్రై చేశా, దొరకలా. 20sలో ఉన్నప్పుడు ట్రై చేశా, దొరకలా. 30sలో ఉన్నప్పుడు ట్రై చేశా, దొరకలా. 40sలోకి వచ్చినప్పుడు ట్రై చేశా, దావీదు దొరకడు. ఇక 50sలోకి వచ్చేసాడు, ఇంకేం దొరుకుతాడులే, ఇక దావీదు మనకు దొరికే ప్రసక్తి లేదు అని సైతాను వదిలేశాడు అనుకుంటున్నారా? వదలలేదండి. మీ సహోదరి సహోదరులు అర్థం చేసుకోండి. సైతాను నువ్వు దొరికేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దివారాత్రము ఎవరిని మింగుదునా అని చెప్పి వాడు తిరుగుతూనే ఉన్నాడు. కాబట్టి తాను నిలుచున్నాను అని తలంచువాడు పడిపోకుండా బహు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటిదాకా? ఈ లోకయాత్ర ముగించేంత వరకు, కన్ను మూసేంత వరకు. ఒక్క చిన్న అవకాశం నువ్వు ఇచ్చావా, సైతాను గాడికి చోటు ఇచ్చావా, అమాంతంగా నీ జీవితాన్ని కబలించేస్తాడు, అమాంతంగా నీ జీవితాన్ని లోపర్చేసుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దావీదు ఆ మిద్దె మీదకి ఎక్కి ఆ తిరిగే సమయం వచ్చేసరికి అతనికి సుమారు 50 సంవత్సరాలు వచ్చేసినాయి. అంటే ఆ స్థితికి వెళ్ళడానికి దావీదుకు ఎంతకాలం పట్టిందో చెప్పండి? 50 సంవత్సరాలు పట్టింది. కానీ పైనుంచి కింద పడ్డానికి ఒక రాత్రి. ఏమర్థం చేసుకోవాలి? 50 సంవత్సరాలుగా కట్టుకున్నటువంటి సామ్రాజ్యాన్ని, 50 సంవత్సరాలుగా నువ్వు కట్టుకున్నటువంటి సాక్ష్యాన్ని, 20, 30, 40, 50, 60 సంవత్సరాలుగా నువ్వు కలిగి ఉన్న ఆత్మీయతను ఒకవేళ సైతాను గారికి ఒక అవకాశం ఇస్తే చాలు, సమూలంగా నాశనం చేసేస్తాడు, సాక్ష్యమే లేకుండా చేసేస్తాడు. జాగ్రత్త పడితే మంచిది.